భయం అవుతుందా అమ్మ? రాత్రి పగలు నిజంగా కాదు, మా భూములు ఏందని పండుకుంటే మీకు భయం అవుతుందా? భయం అవుతుంది మేడం. మాకైతే అసలు అన్నం తినబుద్ధి అయితే లేదు, నీళ్లు తాగబుద్ధి అయితే లేదు. అసలు చాలా ఇబ్బంది. 15వ రోజు మేము మాకు నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మాకు చాలా భయం అనిపించింది. కానీ భయం అనిపించినా కూడా సాయంత్రం వరకు అట్లనే కూర్చున్నాం, వాళ్ళని వేచి చూసినాం. ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వస్తారు. కొంతమంది తప్పించుకొని వచ్చిర్రు. ఎందుకు? మాకు ధైర్యం చెప్పడానికే కదా. కొంతమంది అంటే పార్టీలకు అతీతంగా వస్తున్నారు, వాళ్ళు పార్టీ పరంగా అనకుండా మాకు రైతుల పరంగా, మేము కూడా రైతులమే, రైతు బిడ్డలమే కాబట్టి మీకు ఎప్పటికైనా మా సహకారం ఉంటుందా అని చెప్పి వాళ్ళు ఒకరొకరు వచ్చి మాకు ధైర్యం చెప్పడం వల్ల మాకు ఇంకా ధైర్యం ఎక్కువైంది మేడం. ఇప్పుడు ఏడవం, ఇక ఏడ్చినాం, ఇన్ని రోజులు భయపడ్డాము, ఏడ్చినాం, కానీ ఇప్పుడు ఏడవం ఇక. కాదు, ఏ రకంగా ముందుకు పోతారు? ఎందుకంటే వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, భూములు తీసుకుంటాము, మీకు మీ పిల్లలకు మీకంటే పక్కన పెట్టా మీకు పని దొరుకుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని మాట్లాడుతుంటారు కదా. నాకు ఉద్యోగం వద్దు, భూమే కావాలి. ఉద్యోగం వద్దు, ఏదో వద్దు, మా దాంగకు వేరే పని చేసుకొని రాదు. కలుసుడు, కత్తి తీసుడు, ఈ కానీ తక్కువ వేరే కానీ రాదు. నేను వికలాంగురాన్ని, నాకున్నదే ఒక చెయ్యి, నా కొడుకు చిన్న ఉన్నాడు, నాకున్నది ఎకరా భూమి కావాలి. మాకు ఇంకేదొద్దు, మా భూమి అయితే ఇయ్యం.